రాష్ట్రంలోని ఊర్లలో సాగు భూమి లేనులపై స్పెషల్ ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ సర్కార్. గుంట భూమి లేని వాళ్లకు ఏడాదికి 12,000 ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. తొలి విడతగా 6,000 ఇవ్వాలని చూస్తోంది. లబ్ధిదారులను ఉపాధి హామీ పథకం కార్డుదారులు కులగణన సర్వే ఆధారంగా ఎంపిక చేయనున్నారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతంలో సాగు భూములు లేని కుటుంబాలు 25 లక్షల వరకు ఉన్నాయి. ఒక్కో ఫ్యామిలీలో 4 చొప్పున అనుకున్నా దాదాపు 1 కోటి మందికి కనీసం గుంట భూమి కూడా లేదు. వీరిలో ఎక్కువగా దళిత కుటుంబాలే ఉన్నాయి. వీరంతా కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని ధరణి కమిటీ రిపోర్టులో తేలింది. దళితులతో పాటు మైనారిటీలు, ఎస్టీలు, బీసీలకు కూడా ఎలాంటి భూములు లేవని ధరణి రిపోర్ట్ స్పష్టం చేసింది. సాగు భూములు ఉన్న రైతులకు ఇప్పటికే 2 లక్షల రూపాయల వరకు క్రాప్ లోన్లు మాఫీ చేసింది సర్కార్. రైతు భరోసా కింద ఏటా ఎకరానికి 15,000 రూపాయల పెట్టుబడి సాయం అందించేందుకు సిద్ధమవుతుంది. ఎలాంటి సాగు భూమి లేక కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న నిరుపేద కుటుంబాలకు ఏటా 2 విడతల్లో 12,000 చొప్పున అందించాలని సర్కార్ నిర్ణయించింది. వచ్చే నెలలోనే మొదటి విడత కింద 6,000 రూపాయల చొప్పున సాయం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. దీనికోసం అవసరమైన వివరాలను ఆయా శాఖల ద్వారా సేకరిస్తున్నది. మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో నిరుపేదలకే ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. గుంట భూమి కూడా లేనోళ్లలో ఎక్కువ మంది దళితులే ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వీళ్ల జీవన స్థితిగతులు ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్నాయని, వారికి ఆర్థిక సాయం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. భూమి లేని 25 లక్షల కుటుంబాల్లో 70% ఎస్సీ ఫ్యామిలీలే ఉన్నాయి. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 26 లక్షల ఎకరాల అసైన్డ్ భూములను పేదలకు పంచిపెట్టింది. వీరిలో ఎక్కువ శాతం మంది దళితులే ఉన్నట్లు సీఎం రేవంత్ కు అధికారులు నివేదిక ఇచ్చారు. తరువాత ఆర్థిక ఇబ్బందుల కారణంగా చాలా మంది దళితులు భూములు అమ్మేశారు. ఉపాధి హామీ కార్డులు కులగణన సర్వే ద్వారా సేకరించిన వివరాల ఆధారంగాను ఒక్కో నిరుపేద కుటుంబానికి ఏటా 12,000 రూపాయల ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం భావిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 34,51,000 జాబ్ కార్డులు ఉన్నాయి. కులగణన సర్వేతో కూడా భూమి లేని వారి వివరాలను ప్రభుత్వం సేకరించింది. అందులో ఉన్న డేటాను కూడా పరిగణనలోకి తీసుకొని నిరుపేద కుటుంబాల జాబితాను ప్రభుత్వం ఫైనల్ చేయనున్నది. రాష్ట్రంలో ప్రభుత్వ సాయానికి 20 లక్షల కుటుంబాలు అర్హత సాధిస్తే ఏటా 2,400 కోట్ల అవసరం అవుతాయి. వీలైనన్ని ఎక్కువ కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం భావిస్తుంది. జాబ్ కార్డుల్లో 100 రోజుల పనిదినాలు పూర్తి చేసుకున్న వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం. భూమి లేకపోవడంతో పాటు వేరే పని దొరకపోవడంతోనే వాళ్లంతా ఉపాధి హామీ పనులకు వెళ్లారనే ప్రతిపాదనను కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నది.